శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతిదానికి లెక్క అవసరం కదా. జీవితంలో సుఖదుఖాలను అనుభవించడానికి, ఆటుపోటలను తట్టుకోవటానికి లెక్క అవసరం. ఆటుపోటలు కాదు, ఆటపాటలు కూడా చెప్పచ్చు. లెక్క మీదే జీవితం ఆధారపడి ఉంది కదా. పంచభూతాలు లెక్క ప్రకారం చలిస్తూ ఉంటాయి. సృష్టి కూడా లెక్క ప్రకారమే సాగుతూ ఉంటుంది కదా. ఆ లెక్కనే మనం ఏమంటున్నామంటే కాలం అంటారు. కాలం యొక్క పుట్టినరోజే ఉగాది అని అంటారు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని ఈ ఉగాది రోజే ప్రారంభించాడు. జ్యోతిష్కులు, పండితులు ఈ రోజు నుంచి కాల విభజన చేసుకొని గుణిస్తారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఉగాది నాడు అందరూ కూడా తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం పొందాలి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడినటువంటి పంచాంగాన్ని శ్రవణం చేయాలి. తిథి గురించి తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది. వారంతో ఆయుర్దాయం కలుగుతుంది. నక్షత్రం గురించి తెలుసుకోవటం వల్ల పాపం నశిస్తుంది. యోగం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణం వల్ల గంగా స్నానం చేసిన ఫలం లభిస్తుంది. ఇది అందరి పండుగ అంటారు. కాలం అందరికీ అవసరం కదా. కాలం ప్రకారం నడవటం అందరికీ మంచిది. కనుక ఈ రోజున కాలపురుషుడిని గౌరవించాలి, ఆరాధించాలి. కాలపురుషుడి అనుగ్రహంతో ఆయుర్దాయం పెరుగుతుంది. ఉగాది పచ్చడి తినటంతో సుఖ దుఃఖాలను సమపాళ్లలో అనుభవించేటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఈ ఉగాది రోజే సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక సంవత్సరం యొక్క తొలి రోజును ఉగాదిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది వసంత ఋతువుల్లో వస్తుంది. వసంతంలో చెట్లు చిగురిస్తాయి కదా. వనం నందనవనంలాగా పండ్లతోనూ పూలతోనూ శోభాయమానంగా ఉంటుంది. కోకిళ్ళ పాటలు, శుకపికాల ఆటలు మనస్సుకు ఎంతో హాయిని కలిగిస్తున్నాయి. మనస్సులో క్రొత్త ఊహలు పుడుతూ ఉన్నాయి. ఆ క్రొత్త ఆలోచనలు కూడా కలుగుతుంటాయి. అంతటి ప్రభావం గలది ఉగాది. ఉగాది పచ్చడి కూడా అంతటి ప్రభావం కలిగి ఉంటుంది. ఇది నందన సంవత్సరం. ఈ సంవత్సరం నవనాయకుల్లో శుక్రుడు 5 ఆధిపత్యాలను కలిగి ఉన్నాడు. చంద్రుడికి 2 ఆధిపత్యాలు, సూర్యుడికి 1 ఆధిపత్యం, బుధుడికి 1 ఆధిపత్యం లభిస్తుంది. శుక్రుడు 5 ఆధిపత్యాలు కలిగి ఉండటం చేత విద్య, వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్త్రీలకు బాగా ఉంటుంది. వారి అన్ని రంగాల్లోనూ విశేష ప్రజ్ఞను కనబరుస్తారు. కీర్తిని పొందుతారు. వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి. కానీ వ్యయం పెరుగుతుంది, ఆదాయం సమానంగా ఉంటుంది. సంవత్సరంలో ప్రథమ భాగం బాగుంది, ద్వితీయ భాగం ఒడిదొడుకులు కలిగిస్తున్నాయి, నిజమే. అందుకని శివారాధనతోనూ, శివాంశ సంభూతుడైనటువంటి హనుమదారాధనతోనూ సంకట పరిస్థితులు, కష్టాలు నివారణమవుతున్నాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ఈ నందన ఉగాది సంవత్సరంలో శ్రీ కాలాగ్ని శమన దత్తస్వామి అనుగ్రహంతో నందనవనంలోని పుష్పాలలాగా ప్రతి వారికి మనస్సు అనేటువంటి పుష్పం వికసించుగాక. సుఖ దుఃఖాలను సమానంగా అనుభవించేటువంటి సమబుద్ధి, జయాపజయాలను ఎదుర్కొని కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి స్థితప్రజ్ఞత,
అందరికీ కలుగుగాక అని ఆశీర్వదిస్తూ మళ్ళీ ఉగాది హ్యాపీ ఉగాది.